కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు బంపర్ ఆఫర్ ప్రకటించారా? ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో పార్టీలో కీలక పోస్టు ఇవ్వబోతున్నారా? ఇప్పటికే రాజగోపాల్ను బుజ్జగించిన హైకమాండ్ పార్టీలో కీలక పోస్టుతో కూల్ అయ్యారా? ఇంతకీ రాజగోపాల్ రెడ్డికి ఏ పదవి ఇవ్వబోతున్నారు? తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. మొత్తం 6 పోస్టులకు గాను 3 నేతలకే పదవులిచ్చిన హైకమాండ్ మరో 3 పోస్టులను పెండింగ్ లో పెట్టింది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రులుగా ప్రమోషన్ ఇచ్చారు. అయితే చివరి నిమిషం వరకు రెడ్డి సామాజిక వర్గంలో ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కబోతుందని ప్రచారం జరిగింది. కానీ రెడ్డి నేతకు మంత్రి పదవి దక్కలేదు. దాంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని ప్రచారం జరిగింది. రాజగోపాల్ రెడ్డిని పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ కూల్ చేయడంతో ఆయన వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. అయితే మంత్రి పదవి దక్కని రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వాస్తవానికి మంత్రివర్గ విస్తరణకు ముందు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమైందని టాక్ నడిచింది. ఆయనకు హోంశాఖ అప్పగిస్తారని ప్రచారం జరిగింది. ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దని జానారెడ్డి హైకమాండ్ కు లేఖ రాశారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిని ధృతరాష్ట్రుడితో పోల్చారు. ఆ తరువాత రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకుండా బోధాన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రూపంలో అడ్డు తగిలారు. దాంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకుండా పోయింది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా బుగ్గకారులో తిరుగుదామని భావించిన ఆయన ఆశలపై సొంత పార్టీ నేతలు నీళ్లు చల్లడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. ఈ నేపథ్యంలో పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ను ఆఫర్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఇటీవల కార్యవర్గం కూర్పు కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పోస్టులను భర్తీ చేసిన హైకమాండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ను మాత్రం పెండింగ్ లో పెట్టింది. త్వరలోనే 6 నేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్టు సమాచారం. ఇందులో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేరు ఉంటుందని చెప్పారట. అందుకే ఆయన కూల్ అయ్యారని చెబుతున్నారు. అందుకే ఆయన ఓ ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. మంత్రి పదవి రాలేదని, తాను అలకబోనని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. మంత్రి పదవిలో ఉన్నా లేకున్నా పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానని ట్వీట్లో రాసుకొచ్చారు. మొత్తం మీద అధికార పార్టీ నేతలను కూల్ చేసే ప్రయత్నాల్లో హైకమాండ్ నిమగ్నమైంది. మంత్రి పదవులు దక్కని నేతలకు పార్టీ పదవులు కట్టబెట్టేందుకు హైకమాండ్ కసరత్తు చేస్తుంది. అందుకే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ను నిలిపివేశారని అంటున్నారు. ఎట్టకేలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూల్ కావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఖుషి అవుతున్నట్టు సమాచారం. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డిని కూడా కూల్ చేసేందుకు హైకమాండ్ పెద్దలు రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది.